సీనియర్ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ జూన్ 6 నుంచి 8 వరకు నగరంలో హయత్నగర్లోని వర్డ్ అండ్ డీడ్ ఎడ్యుకేషన్ అకాడమీలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్రం త్రోబాల్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ స్టేట్ డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో 26 రాష్ట్రాల నుండి దాదాపు 750 మంది పురుషులు, మహిళా క్రీడాకారులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. పాత్రికేయ మిత్రులు నమస్తే. నా పేరు సత్యం శ్రీరంగం, తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. 47వ జాతీయ త్రోబాల్ ఛాంపియన్షిప్ తెలంగాణలో జరుగుతున్నాం. దీని ముఖ్య అతిథిగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఈ జిల్లా మంత్రులు కూడా రాబోతున్నారు. పెద్ద ఎత్తున దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు, దాదాపు 25-26 రాష్ట్రాల్లో మహిళలు, బాలికలు ఇద్దరు సీనియర్ త్రోబాల్లో పాల్గొంటున్నారు. దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. హయత్నగర్లోని వరల్డ్ అండ్ డీడ్ ఆ స్కూల్లో, ఆ కాంపౌండ్లో పెద్ద ఎత్తున క్రీడా మైదానంలో జరగబోతున్నాయి. ఒక మంచి అవకాశాన్ని మాకు నేషనల్ వాళ్ళు ఇచ్చారు, మాకు జాతీయ స్థాయిలో. తెలంగాణలో ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని చెప్తున్నాము. 26 రాష్ట్రాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి పత్రికా సోదరులు కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలి. మాకు ఒక అవకాశం మన రాష్ట్రానికి వచ్చింది కాబట్టి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు 25వ తారీఖు వచ్చే ఆదివారం రోజు మా తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ వాళ్ళు, మా సెలక్షన్ కమిటీ తెలంగాణ బాయ్స్ని గర్ల్స్ని ఒక టీంను కూడా ఆ రోజు సెలక్షన్ చేయబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఆ రోజు అక్కడ గ్రౌండ్కి వస్తే వాళ్ళని, ప్రతిభావంతులైన వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం.